శ్రీనివాస్కి సంబంధించి కూడా నాకు చిన్నతనం నుంచి కూడా తెలిసిన కూడా నాకు బాగా అతను పెరిగిన వయసు అంతా కూడా నాకు తెలుసు. ఎందుకంటే తాడేపల్లి అతను పాలకొల్లు తాడేపల్లిగూడలో వాళ్ళ పెదనాన్నగారు ఉంటాం, వాళ్ళందరూ నాతోటి కలిసిన కుటుంబ సభ్యులు అవటం చిన్నప్పటి నుంచి తెలుసు. అతని క్యారెక్టర్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది. చాలా చక్కగా టెంపుల్స్ విషయంలో కానీ లేదా హిందూ ధార్మికమైన ఆలోచన కానీ కమ్మటి తెలుగులో గజల్స్ని అందించడంలో కానీ ప్రపంచం అంతా అతను తిరిగాడు. చాలా చక్కటి ఉంది ఉద్దేశం. నేనైతే అతను రూమ్లో రికార్డ్ చేసే పరిస్థితి ఏదైతే వచ్చిందో అతని మీద ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రని నేను చాలా క్లియర్గా భావిస్తున్నా. ఏదైతే వీడియో క్లిప్పింగ్స్ చూశాక నాకు చాలా బాధ కలిగింది. తప్పనిసరిగా దీన్ని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా పోలీస్ సైడ్ కూడా మరింత కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ, రెండు రకాల ముఖాలు, అంతర్గతంగా ఒక ముఖం బయట ఒక ముఖం ఉన్నట్టుగా అతని వ్యవహార శైలి ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా వీటి ద్వారా నిరూపితమవుతుంది. అందుకే ఈ సందర్భంగా నిన్న నా ఆలోచనకి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా నిన్న అభిప్రాయానికి పూర్తి భిన్నంగా అంతకుముందు నాకు అతని మీద ఏదైతే ఒక పవిత్రమైన భావం, ఒక గొప్ప వ్యక్తి, అమ్మ గురించి కానీ నాన్న గురించి కానీ దేశాన్ని గురించి కానీ జాతీయత గురించి కానీ ఇంత గొప్పగా ప్రజల ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప వ్యక్తి అన్న భావం నుంచి చాలా అధపాతాళానికి పోయిన పరిస్థితి ఏదైతే ఉందో ఈ సందర్భంగా నేను నిన్న మాట్లాడిన దానికి కూడా నేను సిగ్గుపడవలసిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. నిన్నే మీడియాలో నా వాయిస్ వినగానే చాలా మంది మిత్రులు నిన్న నేను విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉంటే వెంటనే ఆయన వ్యవహరించాడో వారందరికీ కూడా న్యాయం జరగాలని, అలాగే ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఎక్కడున్నా సరే సీరియస్ గా ప్రభుత్వం రియాక్ట్ కావాలని, ఇట్లాంటి వ్యవహారాల్లో చట్టం కూడా కఠినమైన పరిస్థితి ఉండే రకంగా ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఏదైతే గజల్ శ్రీనివాస్ విషయంలో ఒక అవమానం మహిళలకి జరగటం కానీ ఆ మహిళ పడిన మానసిక వేదన కానీ తప్పనిసరిగా మానవీయ కోణంలో నేను అర్థం చేసుకోగలను. నేను తీవ్రంగా ఖండిస్తూ ఇంకా చట్టబద్ధంగా సరైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి వ్యాఘ్రాలు లేకుండా చూడవలసిన అవసరం అటు అన్ని ప్రభుత్వాల మీద కూడా ఉందని నేను మనవి చేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.